బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా పటాన్చెరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గరీబీ హఠావోపై ప్రజలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలన్నారు. నినాదాలు తప్ప పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ ఏం చేసిందన్నారు. పేదలను అడ్డం పెట్టుకుని ఎన్నాళ్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. నిజమైన పేదరిక నిర్మూలన చేపడుతోంది సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని 5 లక్షల మెజారిటీతో గెలిపించాలని కోరారు హరీష్. మీ నాయన గరీబీ హఠావ్ నినాదం చెప్పి అధికారంలోకి వచ్చి దేశానికి ప్రధాని అయినా ఎందుకు పేదవాళ్ళుగా ఉన్నారు, ఎందుకు పేదరికాన్ని తొలగించలేకపోయారో ముందు ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటు అడగాలి. ఈ ప్రజల్ని మీరు మోసం చేసినట్టు కాదా? ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేయలేదా? 48 ఏళ్ల కింద మీ నాయనమ్మ, 34 ఏళ్ల కింద మీ నాయన చెప్పి ఈ ప్రజల్ని మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముందు బేషరతుగా క్షమాపణ చెప్పిన తర్వాతనే ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు అడగాలి. ఇందుకోసం ఓట్లు వేయాలి. నాయనమ్మ గరీబో హఠావ్ అంటది, మీ నాయన గరీబీ హఠావ్ అంటాడు, నువ్వు గరీబీ హఠావ్ అంటాడు. 72 ఏళ్ళైనా ఇంకా అదేనా నాయన? అదే పాట వాడుడేనా? పేదోడు పేదోడుగానే ఉండాలి. ఆ పేదోడు పేరు చెప్పి నువ్వు మాత్రం గద్దెకెక్కాలనా? పిల్లలకు తెలియదా? మీ కాంగ్రెస్ ఉండగా 200 పెన్షన్ ఇచ్చింది. కానీ ఇలా మా కేసీఆర్ 10 అంతలు పెంచి నువ్వు 200 ఇస్తే 2016 రూపాయలు ఇచ్చిండి ఇలా మన కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళే మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. కానీ టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా కారు గుర్తోళ్ళు మాట అంటే మాట మీదనే ఉంటారు. మాట తప్పని పార్టీ, మడమ తిప్పని పార్టీ మన టీఆర్ఎస్. ఇలా ప్రభాకర్ అన్న కూడా మంచి మనిషి కనుక మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి 5 లక్షల మెజార్టీ. మేము ఇలా పోటీ పడుతున్నాం కాంగ్రెస్ వాళ్ళతో కాదు. మా మైపాలన్న నీకంటే ఒక్క ఓటు ఎక్కువ ఇచ్చే చూపిస్తా అంటుండు. మరి ఎవరు ఎక్కువ ఇస్తారు? సిద్దిపేట గెలవాలనా, పటాన్చెరు గెలవాలనా మీ చేతుల్లో ఉంది. ఇవాళ మనకు మనమే